మనం సూపర్ ఎక్స్క్లూజివ్ ని చూస్తున్నాం. రాజకీయ వేదికలపై పదునైన మాటలతో కనిపించే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లో మరో సున్నితమైన కోణం ఆవిష్కృతమైంది. అటవీ శాఖ మంత్రిగా విశాఖ జూ పార్కులో పర్యటించిన ఆయన తనలోని జంతు ప్రేమికుని మరోసారి ప్రపంచానికి పరిచయం చేశారు. ఏనుగులకు, జిరాఫీలకు స్వయంగా ఆహారం అందిస్తూ సీతాకోక చిలుకలతో చిన్న పిల్లాడిలా ఆడుకుంటూ అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ పర్యటనలో అత్యంత ముఖ్యమైన ఘట్టం తన తల్లి అంజనాదేవి పుట్టినరోజును పురస్కరించుకొని జూ పార్కులోని 2 జిరాఫీలను ఏడాది పాటు దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించడం. వాటి సంరక్షణ ఖర్చు మొత్తం తానే భరిస్తానని చెప్పి ఒక కొడుకుగా తన ప్రేమను, ఒక మంత్రిగా తన బాధ్యతను చాటుకున్నారు. ఈ చర్య జంతు సంరక్షణలో ప్రజలు, కార్పొరేట్ సంస్థలు భాగస్వామ్యులు కావడానికి ఒక స్ఫూర్తిగా నిలుస్తుందన్నట్లో ఎలాంటి సందేహం లేదు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పదునైన మాటలతో రాజకీయ అంశాలపై చర్చిస్తూ మనం చూస్తూనే ఉంటాం. కానీ ఆయనలో ఉన్నటువంటి జంతు ప్రేమికుని మరొకసారి బయట బాహ్య ప్రపంచానికైతే చాటు చెప్పారు. తన తల్లి పుట్టినరోజు సందర్భంగా 2 జిరాఫీల్ని దత్తత తీసుకున్న మానవత్వాన్ని చాటుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్. రాజకీయ వేదికలపై పదునైన మాటతో కనిపించే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరో సున్నితమైన కోణం ఆవిష్కృతమైంది. అటవీ శాఖ మంత్రిగా విశాఖ జూ పార్కులో పర్యటించిన ఆయన తనలోని జంతు ప్రేమికుని మరోసారి ప్రపంచానికి పరిచయం చేశారు. ఏనుగులకు, జిరాఫీలకు స్వయంగా ఆహారం అందిస్తూ సీతాకోక చిలుకలతో చిన్న పిల్లాడిలా ఆడుకుంటూ అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ పర్యటనలో అత్యంత ముఖ్యమైన ఘట్టం తన తల్లి అంజనాదేవి పుట్టినరోజును పురస్కరించుకొని జూ పార్కులోని 2 జిరాఫీలను ఏడాది పాటు దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించడం. వాటి సంరక్షణ ఖర్చు మొత్తం తానే భరిస్తానని చెప్పి ఒక కొడుకుగా తన ప్రేమను, ఒక మంత్రిగా తన బాధ్యతను చాటుకున్నారు. ఈ చర్య జంతు సంరక్షణలో ప్రజలు, కార్పొరేట్ సంస్థలు భాగస్వామ్యులు కావడానికి ఒక స్ఫూర్తిగా నిలుస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. రాజ్ కుమార్. రవి, మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 3 రోజుల పర్యటనలో భాగంగా విశాఖపట్నంలో ఆయన పర్యటిస్తున్నారు. ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి కూడా చాలా అధికారులందరూ కూడా పవన్ కళ్యాణ్ వస్తున్నారన్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున అటు అభిమానులు, కార్యకర్తలందరూ కూడా చేరుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు ఆయన పర్యటనను అధికారులకు, ఏదైతే నేతలు ఎవరైతే ఆ కార్యక్రమానికి హాజరవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుందో ఆ నేతలకు మాత్రమే సమాచారం ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా 3 రోజుల పర్యటనను కూడా ప్రత్యేకించి డిప్యూటీ సీఎం కార్యాలయ సిబ్బంది అంతా కూడా చాలా గోప్యంగా నడిపిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా నిన్న ఏదైతే విశాఖపట్నానికి సంబంధించి జూ పార్క్ లో పవన్ కళ్యాణ్ పర్యటించినటువంటి నేపథ్యంలో అక్కడ ఒక బాహ్య ప్రపంచానికి ప్రస్తుతం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్ర రాజకీయాల్లో ఆయన ఏది చెప్పినా కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతుంది. కాబట్టి ప్రతి అంశాలపైన, రాజకీయ వేదికలపైన చర్చించేటువంటి పవన్ కళ్యాణ్ నిన్న బాహ్య ప్రపంచానికి ఒక ప్రకృతి, అదే విధంగా జంతు ప్రేమికుడిగా నిన్న కనపడిన విజువల్స్ అన్ని కూడా చూస్తూ వచ్చాయి. ఇప్పటి వరకు ఏదైతే
నిన్న ఈ జూ పార్క్ లో పర్యటించినటువంటి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా అక్కడ ఉండేటువంటి జంతువులతో స్వయంగా ఆయనే వెళ్లి అక్కడ వాటికి ఆహారం తినిపించడం, అక్కడ ఉన్నటువంటి సీతాకోక చిలుకలతో ప్రత్యేకించి ఆడుకున్నటువంటి విజువల్స్ ఇప్పుడు నెట్టింట అదే విధంగా రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా ఉంది. ఎందుకంటే వీటికి సంబంధించి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఏ అంశాన్ని లేవనెత్తినా కూడా ప్రస్తుతం అది ఒక హాట్ టాపిక్ గా మారుతుంది. దానిపైన అనేకమైనటువంటి విశ్లేషణలు జరుగుతున్నాయి. కానీ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నటువంటి తర్వాత 5 శాఖలు సమర్థవంతంగా నిర్వహిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ అటవీ శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి అటవీ శాఖకి సంబంధించినటువంటి సంరక్షణ అంతా కూడా పవన్ కళ్యాణ్ ప్రత్యేకమైనటువంటి ఒక దూరదృష్టితో ఆలోచిస్తూ అక్కడ ఉన్నటువంటి అధికారులకు వాటికి సంబంధించినటువంటి సలహాలు సూచనలు చేస్తూ ఏ విధంగా జంతువులను సంరక్షించుకోవాలి, ఏ విధంగా వాటికి సంబంధించి అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాలను ఏ విధంగా చేపట్టాలి, అదేవిధంగా ఇటు జూ పార్క్స్ కావచ్చు వాటన్నిటిని కూడా ఏ విధంగా అభివృద్ధి చేయాలి, వాటికి కావాల్సినటువంటి నిధులు అన్నింటినీ సమకూర్చేటువంటి విధంగా రాష్ట్ర ఒక మంత్రిగా ఆయనకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు ప్రతి 15 నుంచి 20 రోజుల వరకు ప్రత్యేకించి సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. కాబట్టి ఈ సమీక్ష సమావేశంలో కూడా అనేకమైనటువంటి అంశాలు వాటిని ప్రస్తావిస్తున్నారు. అయితే నిన్న ప్రత్యేకంగా 2 జిరాఫీలను పవన్ కళ్యాణ్ దత్తత తీసుకున్నట్లు కూడా సమాచారం ఉంది. అయితే ఈ 2 జిరాఫీలకు కూడా 1 సంవత్సరం పాటు తాను దత్తత తీసుకుని ఆ జిరాఫీలకు సంబంధించి ఏదైతే జూ పార్క్ సంబంధించి పెట్టేటువంటి ఖర్చంతటిని కూడా తానే భరిస్తానని పవన్ కళ్యాణ్ చెప్పి ఇది పూర్తిగా కూడా తన తల్లి అంజనాదేవి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినట్టు అక్కడ పవన్ కళ్యాణ్ కూడా స్పష్టం చేశారు. ఎందుకంటే దాదాపు ఒక్కొక్క జిరాఫీకి 1,00,000 నుంచి 1,50,000 వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అంటే 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయల ఖర్చు వరకు పవన్ కళ్యాణ్ భరించడానికి సిద్ధపడినట్లు కూడా తెలుస్తుంది. మరి కేవలం ఇప్పటి వరకు రాజకీయ నాయకుడిగానో లేదంటే బాహ్య ప్రపంచానికి ఒక రాజకీయవేత్తగానో పవన్ కళ్యాణ్ కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా జంతు ప్రేమికుడిగా తీసుకున్నటువంటి నిర్ణయాలు దానికి సంబంధించినటువంటి మంత్రిగా ఆయన చేస్తున్నటువంటి విధి విధానాల పైన ప్రత్యేకంగా అందరూ కూడా మెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ విజువల్స్ అన్ని కూడా నెట్టింట వైరల్ గా కనిపిస్తున్నాయి. కాబట్టి మరి బాహ్య ప్రపంచానికి మరోసారి పవన్ కళ్యాణ్ ప్రకృతి మరియు రైట్. థ్యాంక్ యూ రాజ్ కుమార్.